బహుజన టైమ్స్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆతోని మధు హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో దానమ్మ అనే మహిళా మృతి. ఇక న్యాయం కోసం హాస్పిటల్ ఎదుట బైఠాయించినటువంటి బంధువులు గర్భసంచి ఆపరేషన్ కోసం వారం రోజుల క్రితం హాస్పిటల్లో చేరిన దానమ్మ వైద్యానికి 50,000కు ఒప్పందం చేసుకుని 2,80,000 ఖర్చులు పెట్టించినటువంటి వైద్యులు గర్భసంచి తీయాలంటే వైద్యులు ప్రాణాలు తీశారని బంధువులు ఆరోపించారు. ఆన్సర్ చెప్పాను. సో ఈసీజీ నార్మల్గా ఉంది, 2D ఎకో నార్మల్గా ఉంది. సో పేషెంట్కి ఈసీజీ నార్మల్ ఉంది, గుండె స్కానింగ్ నార్మల్ ఉంది సరేనా. సో మిగతా కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అంటూ ఆవిడకి ఏం లేవు. సో గుండె వాపు ఉందని చెప్తున్నాడు సార్. గుండె వాపు లేదు సార్, రిపోర్ట్స్ తీసుకోండి సార్. సార్ ఏమి లేకుంటే ఆపరేషన్ గుండె వాపు ఉందని చెప్పి వాళ్ళు ఏమని చెప్పారు సార్, మన దగ్గర 2D ఎకో ఉంది కదా సార్, 2D ఎకో చేసాం కదా, చేసిందే కార్డియాలజిస్ట్. ఫిజిషియన్ గా నేను ఇవ్వగలుగుతాను సార్. ఫిట్నెస్ ఎండి ఫిజిషియన్ ఇవ్వచ్చు. యాక్చువల్ రియల్ గా సార్ పేదవాడికి న్యాయం చేస్తామంటున్నారు. ఇక్కడ హాస్పిటల్కి వస్తే నిజంగా పేదవాడు అయిపోతున్నాడు. లేదు సార్, నేను ఎప్పుడే పెట్టలే కానీ దాదాపు రికార్డ్ తీసుకుంటే నా దగ్గర 50 మంది పేషెంట్లు వివరాలు ఉన్నాయి. చిన్న ప్రాబ్లంలకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరేమంటే చిన్న సమస్యల కోసమే హాస్పిటల్ పెట్టామంటున్నారు. ఇది చూసేది మాత్రం అపోలో ట్రీట్మెంట్ ఉంది, లోపల మాత్రం గుండె చెక్ చేసుకునే వచ్చిన వాళ్ళకి ప్రాణాలు పోయింది. డెలివరీకి వచ్చిన వాళ్ళకి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయినారు. ఒక నిమిషం సార్, చెప్పండి. మొన్న నా భార్య ఫోన్ చేసింది ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి. మా అమ్మ ఇట్లా అమ్మ